ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ స్టూడెంట్ గౌరవనీయులు శ్రీ నిషాని అశోక చక్రవర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలు మరియు రామచంద్రపల్లి గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలు, జై భీమ్ యూత్ అసోసియేషన్ గారికి అందరికీ నా హృదయపూర్వక జై భీమ్. ఇందాక మన మిత్రులందరూ మాట్లాడటం జరిగింది. సుదీప్ ముదిరాజు గారు, సత్యానందన్ సార్ గారు, ఇంకా చాలామంది మిత్రులు, సాయన్న గారు మాట్లాడటం జరిగింది. ఏమర్థమైంది? ఏమన్నా అర్థమైందా? వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మీకేమైనా అర్థమైనాయా? మీకు అర్థమయ్యేట్టుగా నేను చెప్తానని అనుకుంటున్నాను. ఒకరు మహాత్మా జ్యోతిబా ఫూలే గారు, ఒకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వీళ్ళ పేర్లు వింటే చాలు ఈ దేశంలో పాలకులకు నిద్ర రాదు. అలాంటిది మీరు విగ్రహాలనే మీ ఊళ్ళో స్థాపించడం జరిగింది. మరి అంత గొప్ప వాళ్ళ పేర్లు వింటేనే పాలక వర్గాలకి వీళ్ళే ప్రధాన శత్రువులు, వీళ్ళకి పాలక వర్గాలే ప్రధాన శత్రువులు. విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేక పురోగతి లేదు, పురోగతి లేక విత్తం లేదు, విత్తం లేకనే బహుజన సమాజం అంతా అధోగతి పాలయ్యింది. ఇంత అనర్థము కేవలము అవిద్య వల్లనే, విద్య లేకపోవటం వల్లనే అని చెప్పడం జరిగింది మహాత్మా జ్యోతిబా ఫూలే గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మించలేడు, చరిత్ర సృష్టించలేడు అని చెప్తున్నారు. చరిత్ర నిర్మించడం అంటే ఏంటిది? చరిత్రను సృష్టించడం అంటే ఏంటిది? చరిత్రను నిర్మించడం అంటే ఆ చరిత్రను నిర్మించడంలో భాగమే ఈ విగ్రహాలు కూడా. మన చరిత్రను మనం రాసుకోవటం అంటే పుస్తకాలలో కానీ, విగ్రహాల రూపంలో కానీ, పాఠ్య పుస్తకాలలో కానీ, మన చరిత్రల్ని గోడల మీద కానీ మన బొమ్మల్ని వేసుకోవటమే మన చరిత్రను మనం రాసుకోవటం, తిరగ రాసుకోవటం, నిర్మించటం. ఇందాక మన మిత్రుడు ఓ మనువాను మళ్ళా జన్మెత్తురా మా బహుజన శక్తి ఏమో చూపిస్తారని పాట పాడటం జరిగింది. నిజానికి మనువ అనేవాడు వ్యక్తి కాదు. భారతదేశ రాజ్యాంగానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి పూర్వం ఈ దేశంలో మనుధర్మశాస్త్రమే రాజ్యాంగం. ఈ మనుధర్మశాస్త్రం ప్రకారమే దేశంలో ఉన్నటువంటి అన్ని ఆచార సంప్రదాయాలు, రాజకీయాలు నడిచేటివి. నేటికి మనువాదం చావలేదు, మనువు చావలేదు, మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. మనువాదం బతికే ఉంది, మనువాదం ఇంకా బతికే ఉంది, మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. మనువ అనేవాడు వ్యక్తి కాదు, మనువాదం ఇంకా బతికే ఉంది. నిజానికి ఈ దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే ఈ దేశానికి లీగల్ గా రాజ్యాంగం అయినప్పటికీ నేటికి ఈ దేశంలో అవలంబిస్తున్నటువంటి రాజ్యాంగం మాత్రం మనుధర్మ శాస్త్రమే. దానికి కట్టుబడి ఉండి దాన్ని అవలంబిస్తుంది మన ప్రజలే. మిత్రులారా, సైలెంట్గా ఉండండి. మిత్రులారా, ఈ దేశంలో లేదా ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకరు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు, వాళ్ళ చెమటను భూముల్లో దారపోస్తూ ఉంటారు, నిరంతరం పొలాలలో కష్టపడుతూ ఉంటారు, వాళ్ళ చేతి వృత్తులతోటి వస్తువులను తయారు చేస్తూ ఉంటారు, కానీ ఆకలితోటే ఉంటారు. వాళ్ళ శ్రమ వాళ్ళ ఆకలిని తీర్చదు. ఇంకో వర్గం ఉంటుంది, ఇంకో రకం మనుషులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పని చేయరు, వాళ్లకు ఎండ తెలవదు, వాళ్ళ చెమట చుక్క ఏనాడు నేల రాలి ఎరగదు, కానీ వాళ్ళు సుఖపడతా ఉంటారు. మరి మన సమాజం తాతల కాన్నుంచి నిరంతరం కష్టపడుతున్నా వేల సంవత్సరాలుగా మన శ్రమిస్తున్నా మన పొట్టలు ఎందుకు నిండట్లేదు? వాళ్ళు ఏ రోజు నెత్తురు చెమట బొట్టు కూడా నేల రాసకున్నా ఎందుకు వాళ్ళు అంత సంపన్నులుగా ఉంటున్నారో మనకు తెలియదు. దానికి కారణాలు చెప్పారు మన మహాపురుషులు. ఈ మహాపురుషులే వాళ్ళెందుకు సంపన్నులుగా ఉంటున్నారు, నువ్వెందుకు బీదవాడిగా, తిండికి లేనివాడిగా,
ఉంటున్నావు. నువ్వు నిరంతరం శ్రమిస్తున్న ఈ దేశంలో దొంగలాగా భయపడుతూ బతుకుతున్నావు. కానీ నీవు తినగా పోను నువ్వు అదనంగా సంపాదించిన శ్రమను దోసుకొని తింటున్న పాలకులేమో దొరల్లాగా బతుకుతున్నారు. అంటే దొంగలు దొరల్లాగా, దొరలేమో దొంగల్లాగా భయపడుతూ బతుకుతున్నారు. దీనికంతటికి మన మహాపురుషులు మన కోసం ఉద్యమాలు చేయటంతో పాటు ఎంతో చరిత్రను రాసిపోవటం జరిగింది, ఎన్నో రాతల్ని రాసిపోవటం జరిగింది. డాక్టర్ మహాత్మా జ్యోతిబా ఫూలే గారు గులాంగిరి అనే పుస్తకం రాస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి 29 వాల్యూమ్స్ అందించిపోవటం జరిగింది, 29 పుస్తకాలను రాసిపోవటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మన సమాజం ఏ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్ని పుస్తకాలు రాసిండని కానీ ఎంఏ, పిహెచ్డి, డిఎస్సి, ఎల్ఎల్డి, జేపీ, భారత్లా, డిలిట్ ఇన్ని డిగ్రీలు చేసిండని కానీ అమెరికాలో, లండన్ లో, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చదువుకున్నాడు, ఇక్కడ నుంచి కూడా డాక్టరేట్ తీసుకున్నాడని కానీ మన ఈ మహాపురుషుల చరిత్రలు మనకెక్కడ చెప్పబడలేదు, రాయబడలేదు. మనం చదువుకుంటున్నటువంటి పాఠాలన్నీ ఎవరైతే పాలక వర్గాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులాలు, అగ్రవర్ణాల కోసం పోరాటం చేసి వాళ్ళు ఎప్పటికీ సుఖంగా ఉండటం కోసం, రాజ్యం ఎప్పటికీ వాళ్ళ చేతుల్లో ఉండటం కోసం పోరాటం చేసి వాళ్లకు ఒక పోరాటం, వాళ్లకు మహాపురుషులు ఉన్నారు. మనం ఏ రకంగానైతే మనం మహాపురుషుల ఫోటోలు పెట్టుకున్నామో, మనం ఏదైతే శ్రమజీవుల మనం ఒక వర్గం, వాళ్ళొక వర్గం, వాళ్లకు మహాపురుషులు ఉన్నారు. వాళ్ళ మహాపురుషుల బొమ్మలు వాళ్ళు పెట్టుకుని నేటికి దేశాన్ని పాలిస్తా ఉన్నారు. ఆ మహాపురుషులే గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎంతో మంది ఈ విగ్రహాలను పెట్టుకొని వాళ్ళు. కానీ మనం కూడా నేటికి ఆ గాంధీ మార్గంలోనే ప్రయాణం చేయడం జరిగింది. నా సమాజానికి తెలియలేదు, వేల సంవత్సరాలుగా వీళ్ళు బానిసలుగా పడి ఉన్నారు. మనం బ్రతకటానికి మన శరీరానికి తిండి అయితే సరిపోయిద్ది మనం జీవించటానికి. కానీ నువ్వు మనిషిగా జీవించటానికి నీ మెదడుకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం నీకు దూరం చేస్తే నువ్వు జంతువుతో సమానం. జంతువు మనం ఒకటే. జ్ఞానం లేని జంతువును పలుపు తాడుతో గుంజ కట్టేస్తే అది పడి ఉంటది, మనము కూడా పడి ఉంటాం. అసలు మనకు గొలుసు కూడా కట్టాల్సిన అవసరం లేదు. జంతువుకు గొలుసు కడితేనే పడి ఉంటది, లేకపోతే తప్పించుకుంటుంది. కానీ మనకు ఏ సంఖ్యలతో బంధించాల్సినటువంటి అవసరం లేదు. మానసికంగా మనం బానిసలం, మనకు మనంగా మనం బానిసలం. బానిసత్వం మనల్ని ఎవ్వడు కట్టుదిట్టంగా వీడి ఎట్టిని చేస్తున్నాడా లేదా, మనం ఎంత అంటరాని వాళ్ళుగా, నీచులుగా మనం ఇంత కష్టపడి బతుకుతున్నాం, మన బతుకులు ఇట్లా ఉన్నప్పటికీ ఈ రోజు మనం కొంచెం తెలివిగా బతకగలుగుతున్నామంటే, రాజకీయంగా మనకు ప్రాతినిధ్యం ఉంది అనంటే, మనము ఓట్లు వేయగలుగుతున్నామంటే, మనం వేదికల మీద మాట్లాడగలుగుతున్నామంటే, మనం పాఠశాలల్లో చదువుకోగలుగుతున్నామనంటే, మనం కొన్ని హక్కులను, రిజర్వేషన్లను, రేషన్ కార్డులని, ఓటర్ ఐడి కార్డులని, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇండ్లని పొందుతున్నామంటే దానికి కారణమైనటువంటి వాళ్ళే ఈ ఇద్దరు మహాపురుషులు. మీరు ఇక్కడ ఈ ఇద్దరు మహాపురుషుల ఫోటోలు పెట్టుకోవటం, విగ్రహాలు పెట్టుకోవటం జరిగింది. ఈ మహాపురుషుల పేరు మీద ఉత్తరప్రదేశ్ లో మాయావతి గారు 15,000 కోట్లతోటి కొన్ని వందల ఎకరాలలో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పార్కును నిర్మించడం జరిగింది. మన మహాపురుషులైనటువంటి మహాత్మా జ్యోతిబా ఫూలే, నారాయణ గురువు, పెరియార్ రామస్వామి నాయకర్, ఛత్రపతి సాహు మహారాజ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాన్షీరామ్ గారి పేరు మీద జిల్లాల పేర్లు పెట్టడం జరిగింది. కొన్ని వేల గ్రామాలకి మన మహాపురుషుల పేర్లు పెట్టడం జరిగింది. హాస్పిటళ్ళకి, కాలేజీలకి, యూనివర్సిటీలకి, సంక్షేమ పథకాలకు, వీటన్నిటికీ మన మహాపురుషుల పేర్లు పెట్టడం జరిగింది. ఇక్కడ ఎట్లయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ అని, గాంధీ ఇంకోటి, ఇందిరా క్రాంతి పథకం అని ఇంకోటి, వాళ్ళు ఎట్లా వాళ్ళ చరిత్రను రాసుకోవటం అంటే అదే. కానీ మన చరిత్రను రాసుకోవటం అంటే పథకాలు కూడా మన మహాపురుషుల పేరు మీద ఉన్నప్పుడు, కేవలం విగ్రహాలు ఉన్నప్పుడే కాదు. మరి ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి అనంటే, మనం ఈ దేశంలో ఈ స్థానంలో ఉండటానికి కారణము విద్య ఒకటైతే, రెండవది రాజకీయం. ఎవడి చేతుల్లో అయితే అధికారం ఉంటుందో వాడి చేతుల్లోనే ఈ దేశంలో ఉన్నటువంటి సర్వ ఆస్తులు ఉంటాయి. ఈ దేశంలో ఈ మన భూగర్భ వనరులు, జల వనరులు, భూములు, నీళ్లు, ప్రాజెక్టులు, భూమిలో దొరికే బొగ్గు, ఇనుము, పెట్రోలు, ఖనిజ సంపదలు అనేకము పాలక వర్గాల చేతుల్లోనే ఉంటాయి. వాడు ఎవడికి కావాలనుకుంటే వాడికి లీజుకి ఇవ్వగలడు, ఎవడికి కావాలనుకుంటే వాడికి టెండర్లు ఇవ్వగలడు, ఎవడికి కావాలనుకుంటే వాడికి రాసి ఇవ్వగలడు ఎన్ని ఎకరాల భూమి అయినా.
ప్రాజెక్టులు పెట్టుకోవటానికి, అనేక ఇవి పెట్టుకోవటానికి. కానీ మన చదువుకున్న మేధావులు ఈ దేశంలో, మన రాష్ట్రంలో అనేక మంది చాలా సంవత్సరాలుగా చాలా ఉద్యమాలు చేస్తున్నారు. ఏం ఉద్యమాలు? ఉన్న రిజర్వేషన్లలో పంచుకుందాం, దీనికోసం కొట్లాడదాం, బియ్యం కోసం కొట్లాడదాం, పెన్షన్ల కోసం కొట్లాడదాం, ఈ ఉద్యమాలు చేస్తున్నారు మనోళ్ళు. అసలు నీకు రిజర్వేషన్ ఎక్కడ ఉండాలి? చిన్న 3000 ఉద్యోగం కన్నా, పాఠశాలలో చదువుకునే కన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాకు ఎన్ని వచ్చినాయి? మనం ఎప్పుడైనా అడిగినామా? లక్షల కోట్లు వారికి ఏ రిజర్వేషన్లు లేవు, ఏ టెండర్లు లేవు, ఏమీ లేవు, దారాదత్తం చేస్తా ఉంటే మన చదువుకున్న మేధావులు, మన చదువుకున్నటువంటి ఉద్యోగస్తులు వీళ్ళంతా మన సమాజాన్ని మేల్కొల్పాల్సింది పోయి, మన సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి, వీళ్లకు విద్య నేర్పాల్సింది పోయి, వీళ్ళను మనుషులుగా తీర్చిదిద్దాల్సింది పోయి, మన బతుకులు మార్చే మార్గంలో నడవాల్సింది పోయి, అట్లా కాకుండా అగ్రవర్ణ పార్టీలు ఏ మీటింగ్ పెట్టినా వీళ్ళని పిలుచుకొని వీళ్ళకి లారీలు అప్పచెప్తారు. గొర్రెలను ఎక్కించినట్టు మన జల్లాలను ఎక్కించి ఆ మీటింగ్లకు పంపిస్తూ ఉంటారు మన మహాపురుషులు. మన మేధావులు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఈ దేశంలోనే అత్యధికంగా కుల సంఘాలు, సామాజిక సంఘాలు, రాజకీయ సంఘాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. అత్యంత చైతన్యవంతులు ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళన్నమాట. అయితే వీళ్ళ జ్ఞానం వాళ్ళ బతుకులు బాగుపరచుకోవటం కోసం, వాళ్ళు నాయకులుగా చెలామణి చేయటం కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఆర్థిక పైసల ప్రయోజనాల కోసమే వాళ్ళు ఉపయోగిస్తున్నారు తప్ప, నేను ఒక్కరిని చదువుకుంటేనే నా సమాజానికి ఇంత వెలుగునియగలిగిన, అయితే నా సమాజానికి అంతటికీ నేను విద్యను అందియగలిగితే నా సమాజమే మారిపోయిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, నాకు ఈ సమాజాన్ని మార్చడానికి 10 మంది ఇంజనీర్లు, 20 మంది డాక్టర్లు, 30 మంది లాయర్లు చాలు, నేను ఈ సమాజాన్నే, నా జాతినే మారుస్తాను. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బతికుండగానే అట్లాంటి లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు లక్షలలో ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా అంబేద్కర్ మార్గంలో నడవలేదు, ఈ సమాజం కోసం పాటుపడలేదు. స్వార్థపరులై వాళ్ళ ప్రమోషన్ల కోసం, వాళ్ళ ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం, ట్రాన్స్ఫర్ల కోసం ఉపాధ్యాయ సంఘాలు పెట్టుకొని పోరాటాలు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నారే తప్ప, నేటికి ఈ సమాజాన్ని నేను బాగుపరచాలి, నాకు ఉద్యోగం వచ్చిందంటే దానికి కారణం నా టాలెంట్ కాదు, అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్. ఆయన నాకు రిజర్వేషన్ ఇవ్వటంలో ఉద్దేశం ఏంటిదనంటే నా సమాజాన్ని బాగుపరచాలి. ఎందుకనంటే నా సమాజం జంతువుల కంటే హీనంగా బతుకుతుంది. పెరియార్ రామస్వామి నాయకర్ గారు అంటారు, ఒక కుక్క మరో కుక్కను చూసినప్పుడు అది నా జాతికి చెందిన జంతువు అని గుర్తించగలుగుతుంది, కానీ ఒక మనిషి మరొక మనిషిని చూసినప్పుడు అనేక తారతమ్యాలు వ్యక్తపరుస్తుంది. 21వ శతాబ్దంలో కంప్యూటర్ యుగం అంటున్నాము, కానీ మనిషి జంతువులాగా కూడా ఆలోచించలేకపోతున్నాడంటే మనిషి జంతువు కంటే హీనమైన వాడా గొప్పవాడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించిండ్రో, మన ఈ విద్యను ఇవ్వటం వల్ల, రిజర్వేషన్లు ఇవ్వటం వల్ల, హక్కులను ఇవ్వటం వల్ల ఈ రోజు మనం గాలి పీల్చుకుంటున్నామంటే కూడా అంబేద్కరే. ఈ వాక్ స్వతంత్ర హక్కు, స్వేచ్ఛగా బ్రతకటానికి హక్కు, అంటే ఇవన్నీ నీకు లేవని నువ్వు మాట్లాడితే నాలుకలు కోసేసేవాళ్ళు. నువ్వు ఆ వేద పాఠశాలల వైపు వెళ్ళి, ఆ బాపనోళ్ళు చదువుకుంటున్నటువంటి స్కూళ్ళ వైపు వెళితే ఆ వేదాలు వింటే నీ చెవులలో సీసం పోసేవాళ్ళు, నీ నాలుకలు కోసేసేవాళ్ళు, మన కళ్ళల్లో దబ్బునాలు పొడిసేవాళ్ళు, ఇంకా కొంచెం వాళ్ళకి దగ్గరగా పోతే తనను నరికేసేవాళ్ళు. మరి అట్లాంటి సమాజం నుంచి ఈరోజు ఇన్ని ప్రయోజనాలు మనం అనుభవిస్తున్నాము అని అంటే, కొంచెం సుఖంగా బతుకుతున్నామంటే కారణం ఈ మహాపురుషులే. కానీ ఈ మహాపురుషుల గురించి ఎక్కడ మనం చదువుకునేటువంటి పుస్తకాలలో చెప్పబడలేదు. ఎందుకు చెప్పబడలేదు అని అంటే, ఈ దేశాన్ని ఎవడు పాలిస్తాడో వాడి చరిత్రనే పుస్తకాలలో పెడతాడు. వాడి చరిత్రనే మనం ఏదైనా ఉద్యోగం కోసం పరీక్ష రాస్తే అక్కడ వాళ్ళ చరిత్రలే ఉంటాయి. వాళ్ళ చరిత్రలు వాళ్ళు గొప్పగా రాసుకుంటారు. వాళ్ళ మహాపురుషులు వాళ్ళ కోసం పాటుపడినటువంటి నాయకుల గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. మరి దీనికి అంతటికీ కారణం మనం నిజానికి పాలక వర్గాలని మనం ద్వేషించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరిని ద్వేషించాలంటే వాడి డ్యూటీ వాడు కరెక్ట్ గా చేస్తున్నాడు. వాడు అధికారంలో ఉండటం కోసం వాళ్ళు ఏం చేయాలనో వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారు. కానీ మనం అధికారంలోకి రావటం కోసం, మనకు ఆత్మగౌరవం కోసం
మనం ఏం చేయాలనో మన డ్యూటీ మనం కరెక్ట్ గా చేయట్లేదు. అది చేసిన రోజు మనకు కూడా ఆత్మగౌరవం వస్తుంది, ధైర్యంగా బతకగలుగుతాం, మనసులుగా గుర్తింపు వస్తుంది, మన పిల్లలకి ఈ తిప్పలు తప్పుతాయి. మనం కూడా మన పాఠ్య పుస్తకాలలో మన మహాపురుషుల చరిత్రను రాసుకోగలం. ఏముంటది, మనం చిన్నప్పుడు చదువుకునే పుస్తకాలలో చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి అని ఉంటుంది. ఈ పద్యము మన గుడిసెల నుంచి పోయినటువంటి పిల్లగాడికి ఏం అర్థమవుతుంది? వెన్న ముద్ద అంటే ఏంటి, చెంగల్వ పూద అంటే ఏంటి, బంగారు మొలతాడు అంటే ఏంటి, పట్టుదట్టి అంటే నాగలి గురించో ఎడ్ల గురించో ఏ కార్తీలో ఏ విత్తనాలు అలకాలనో చెబితే మన పోరాడికి 100 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ పద్యానికి ఎవరికి 100 మార్కులు వస్తాయో చెప్పండి? బాపనోళ్ళ పిల్లలకు వస్తాయి 100 మార్కులు. వాడు చిన్నప్పటి నుంచి చదివేది అదే కాబట్టి. అంటే మనము ఇప్పుడున్నటువంటి విద్యను అవలంబించినంత మాత్రాన ప్రయోజనం లేదు, ఇప్పుడున్నటువంటి సౌకర్యాలను అవలంబించినంత మాత్రాన ప్రయోజనం లేదు. వ్యక్తిగతంగా మనకు సమస్యలు ఉంటాయి, వ్యక్తిగతంగా మనకు శత్రువులు ఉంటాయి. అయితే మనకు సామూహికంగా కూడా సమస్యలు ఉన్నాయి. అంటే అది మనందరి సమస్య ఒక సమస్య. మనందరికీ కామన్ ఎనిమీస్ ఉన్నారు, కామన్ అందరి శత్రువులు. అయితే మనం అందరం కలిసినప్పుడు మాత్రమే వాళ్ళను కూలగొట్టగలం. మరి కలవటం అంటే ఏంటి? మనం విడిపోయి ఉన్నామా? ఎస్, మనం విడిపోయి ఉన్నాం. మరి ఎవరు విడగొట్టారు మనకు? ఈ దేశంలో బ్రాహ్మణులు 3%. అయితే మనం ఏదైతే చేతి వృత్తులు చేసుకునే సమాజం ఉందో వీళ్ళు 85% ఉన్నారు. ఈ 85% ప్రజలు ఎప్పుడైనా మా మోసాలను మా దోషాలను గమనిస్తే వీళ్ళంతా ఒకటైతే మేము వీళ్ళని గెలవలేము. కాబట్టి వీళ్ళంతా ఒకటిగా ఉండకూడదు. వీళ్ళంతా ముక్కలు చెక్కలుగా ఒకటి పెళ్లికి ఒకటి సావుకు ఒకటి పండక్కి ఒకడు పోకుండా గిరి గీసుకొని ఎవడికి వాడు బ్రతకాలని చెప్పి పెట్టిందే కులం. ఈ దేశంలో 6143 కులాలుగా ఈ సమాజాన్ని అంతా విభజించడం జరిగింది. మన దేశ ప్రజలందరినీ విభజించడం జరిగింది. ఇంకా ఎవడి సావుకి ఎవడు గోడు, ఎవడి పండక్కి ఎవడు గోడు, ఎవని పురుడికి ఎవడి గోడు, ఎవరికి వాడే కొట్టుకొస్తాడు, ఎవని గిరిలో వాడే ఉంటుంది. అందరూ ఏ ఒక్క కులం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలని బ్రాహ్మణులని గెలవలేదు. ఎందుకంటే అన్ని కులాలని తనంత చిన్న చిన్న ముక్కలుగా కడిగేయడం జరిగింది. ఏ కులానికి ఏ కులం కలవలేదు. ఈ కలవనంత కాలం బ్రాహ్మణులకి ఈ దేశాన్ని పాలించడంలో దోకాలే. ఈ మహాపురుషులు ఇద్దరు, ఒకరు ముదిరాజు అయితే మరొకరు ఎస్సీ కులానికి సంబంధించినటువంటి. ఈడ విగ్రహాలను కలిపినంత ఈజీ కాదు కులాల్ని కలపటం. నిజంగా ఈ 2 కులాలు కలిస్తే ఈ దేశంలో రాజకీయ పరిణామాలే మారిపోతాయి, అధికారం మన చేతుల్లోకి వస్తుంది. మరి కులాలని కూలగొట్టలేమా? కులమేమన్నా ఉక్కు గోడలా, రాళ్ల గోడలా, ఇనుప గోడలా? పదాల గోడలు. ఈ పదాల గోడలు మనుషుల్ని రెచ్చగొడుతున్నాయి. ఈ పదాల గోడలు మనిషిని మనిషిగా లేకుండా చేస్తున్నాయి, మనిషిలాగా ఆలోచించకుండా చేస్తున్నాయి, పక్షపాతంతో ఉండేట్టుగా చేస్తున్నాయి. ఈ పదాల గోడలను కూడా దాటుకొని రాలేమా మనం? ఈ పదాల గోడలను కూడా పక్కకు పెట్టే పరిస్థితిలో లేదా ఈరోజు? ఆత్మగౌరవంతో బతకటం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు, 1948 అక్టోబర్ 2వ తారీఖు లక్నో ప్రసంగంలో, ఈరోజు ఎస్సీ బీసీలు కలిసి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే వీళ్ళు దేశంలో ఎక్కువ మంది ఉన్నారు, 85 మంది ఉన్నారు 100కి. అయితే వీళ్ళ శక్తి ఏందో వీళ్ళు తెలుసుకోకపోవటం వల్లనే ఈ దేశాన్ని బ్రాహ్మణులు పాలిస్తున్నారు. వీళ్ళ శక్తి వీళ్ళు తెలుసుకున్న రోజు ఈ దేశాన్ని ఎప్పటికీ పాలించబోరు బ్రాహ్మణులు. కాబట్టి మీరు ఈరోజు ఎస్సీ బీసీలని నేను కులాంతర వివాహాలు చేసుకోమని చెప్పట్లేదు, సహపంక్తి భోజనాలు చేసుకోమని చెప్పట్లేదు, కంచం పొత్తు మంచం బేతు పెట్టుకోమని చెప్పట్లేదు. కేవలం మీ సమస్యల నివృత్తి కోసం, మీ బాధలను దూరం చేసుకోవటం కోసం రాజకీయంగా ఒకటి గాండ్రి, కేవలం ఓటనే ఆయుధం చాలు మీకు అధికారం అందించడానికి అని చెప్పడం జరిగింది. పూర్వము ఒక రాజ్యాన్ని మనం హస్తగతం చేసుకోవాలంటే ఈ రాజు ఆ రాజ్యం మీద దండయాత్ర చేయాల, ఆయుధాలు పట్టుకుని దండయాత్ర చేయాల. రక్తపాతం జరిగితే గాని రాజ్యం ఎవరికో ఒకటికి వశం కాదు. అంటే లక్షల మంది సైనికులు చనిపోయేవారు రాజ్యం కోసం. కానీ నేడు మనం రక్తపు పొట్టు నేలరాల్చాల్సినటువంటి అవసరం లేదు. ఓటు చాలు మనకు అధికారాన్ని అందించడం కోసం. ఆ ఓటు చైతన్యం కూడా లేదు మనకి.
ఓటు చాలు. ఈ దేశంలో నువ్వు అందరికంటే సమానునివి, అందరితో సమానుని అని చెప్పటానికి నీ దగ్గర ఏదీ లేదు. నువ్వు భూమి పరంగా అందరితో సమానునివి కాదు, డబ్బు పరంగా అందరితో సమానునివి కాదు, సామాజిక పరంగా అందరితో సమానునివి కాదు, కుల పరంగా కాదు, రాజకీయ పరంగా కాదు. కానీ ఒకే ఒక్క దాని ప్రకారం ఈ దేశంలో నువ్వు అందరితో సమానం. ఏంటిది? ఓటు. ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ. అది అందరికీ సమానం. అది సోనియా గాంధీ వేసే ఓటుకైనా, మనం వేసే ఓటుకైనా, మన తల్లిదండ్రులు వేసే ఓటుకైనా ఒకటే విలువ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1932లో ఇంగ్లాండ్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో మనకు ఓటు హక్కు సాధించుకొచ్చిన తర్వాత, ప్రజలారా, పూర్వము రాజు కడుపుల రాజే పుట్టేవాడు, రాజరికం వంశపారపర్యంగా కొనసాగేది. 5000 సంవత్సరాలుగా ఈ దేశంలో రాజరికమే కొనసాగుతుంది. కానీ నేను మీకు ఓటనే ఆయుధాన్ని తీసుకురావటం జరిగింది. మీరు కూడా రాజులు కాబోతున్నారు ఈ దేశానికి. కాబట్టి మీరంతా పోయి ఎప్పటికున్నా మేము ఈ దేశానికి రాజులం కాబోతున్నామని మీ గోడల మీద రాసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ రోజుతో మీరు రాజకీయంగా అందరితో సమానం. మీరు ఎవరితో పోరాటం చేయాల్సిన అవసరం లేదు, కొట్లాటాల్సిన అవసరం లేదు, రక్తం చిందించాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మీ ఓట్లు మీరు వేసుకుంటే చాలు, పాలకులు అవుతారు. మీ ఓట్లు అగ్రవర్ణ పార్టీలకు వేస్తే బానిసలు అవుతారు. ఎప్పుడు చెప్పింది ఇది? ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం చెప్తే నేటికి అగ్రవర్ణ పార్టీలకే వేస్తున్నాము, బానిసలు ఉంటున్నాము. మనకు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తే చాలు, రూపాయి కిలో బియ్యం ఇస్తే చాలు. మనకెందుకు ఆత్మగౌరవం? మన మీద అత్యాచారాలు చేస్తే ఏంది, మానభంగాలు చేస్తే ఏంది, అంటరాని కూడా అని చెప్తే ఏంది, ఊరవతలకి నెడితే ఏంది, ముఖం మీద ఊంచితే ఏంది? మనం మనుషులమైతే కదా మనకు ఆత్మగౌరవం ఉండటం. ఎందుకు ఈ బ్రతకడం? మీకు ఆత్మగౌరవం లేని, నీ పైన ఈ సమాజం ప్రేమ లేని, ఆత్మగౌరవం లేని, అధికారం లేని బ్రతకటము ఒక బతకటమేనా? ఎందుకు ఈ బతకటం? ఎన్ని రోజులు అడుక్కుందాం? వాడు ఇచ్చేవాడు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రెడ్డిలు 4% కూడా ఉండరు. వాడు ఇచ్చేవాడు. ఇంతమంది ముందు మనం అడుక్కునేటోళ్ళం. ఎవడు ఇవ్వాలి, ఎవడు అడుక్కోవాలి? ఎవడైతే తక్కువ జనాభా ఉన్నాడో వాడు అడుక్కోవాలి. ఎవడైతే మెజారిటీ ప్రజలు ఉన్నారో వాళ్ళు ఇవ్వాలి. మనం బలవంతులం, బలహీనులం కాదు. మనం డబ్బు పరంగా, రాజకీయ పరంగా కూడా మనమే ఎక్కువ ఓట్లున్నాయి కాబట్టి మనమే బలవంతులం. పాలక వర్గాలు ఏం చేస్తున్నారు? నీకు గొర్రె కావాలన్నా, బర్రె కావాలన్నా, టెంట్ కావాలన్నా, మైక్ కావాలన్నా, క్రికెట్ కిట్లు కావాలన్నా, వాలీబాల్ నెట్ కావాలన్నా, బొట్టు బీళ్ళలా, సీరలా, మీరు ఏమన్నా అడగండి. కానీ అధికారం మాత్రం అడగకండి. ఈ సీట్ మాత్రం నాకే కావాలి. ఎందుకు కావాలి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఏం తక్కువ పోయింది? 1,00,000 కోట్లున్నాయి, రాజసౌదాలున్నాయి. మరి రాజసౌదాలని 1,00,000 కోట్లను వదిలిపెట్టి ఎందుకు జైల్లో మగ్గుతున్నాడు? ఎందుకు? వాళ్ళ చెల్లె 2,500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తుంది తిండికి లేకనా? ఆత్మగౌరవం లేదా వాళ్ళకి? ఎందుకు చేస్తుంది? అధికారం కోసం. అధికార దాహం అట్లాంటిది. దాని రుచి మరిగితే వాళ్ళు 2,500 కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నారు, నడిచిపోతున్నారు. మీరు 5,000 కిలోమీటర్లు నడవగలరు. దాని రుచి తెలిసిన రోజు మీకు దాని రుచి తెలియదు. చక్కెర రుచి తెలియని వానికి మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాడికి అర్థమవుతా? గుడ్డోడికి వెలుగురుడి గురించి చెప్తే అర్థమవుతుందా? మీరు అంతే. మీకు అధికారాన్ని గురించి చెప్తే ఏమర్థమవుతుంది? మనం ఎప్పుడన్నా అనుభవించినామా? పాడా? ఇదే బానిసత్వంలో పుట్టిన, బానిసత్వంలోనే చచ్చిపోతాం. అనుభవించినామా? పాడమ్మా. ఎందుకు 65 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు 2,500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాడు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు. 1,000 కోట్ల డబ్బు ఉన్నది, ఇండస్ట్రీలు ఉన్నాయి. తిండి కోసం బాధపడాల్సిన అవసరం లేదు, ఆత్మగౌరవం కోసం బాధపడాల్సిన అవసరం లేదు. పెద్ద కులం, న్యూస్ ఛానల్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. రాజసౌదాలు ఉన్నాయి. ఏసీ కాళ్ళల్లో తిరగచ్చు, ఏసీ బంగ్లాలలో పండవచ్చు. కానీ ఎందుకు ఇంత కష్టపడి ఎండలో తిరుగుతున్నాడు? ఎందుకు తిరుగుతున్నాడు? మనకి ఏమీ లేకుండా మనం ఎందుకు అంటున్నాం? ఏమీ లేదు మనకి, కానీ మనం రెస్ట్ లో ఉన్నాం. అన్నీ ఉన్నవాడు నిరంతరం శ్రమిస్తున్నాడు. ఆవిడ పాలించడం అయిపోయింది. వాడు చచ్చేలోపు వాని కొడుకును ముఖ్యమంత్రిని చేస్తావా? చంద్రబాబు నాయుడు చచ్చేలోపు ముఖ్యమంత్రిని చేస్తావా? మరి వాళ్ళకున్న అధికార దాహం
మనకెందుకు లేదు? మనకెందుకు? 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు, క్వార్టర్ ఇస్తారు, చాలు. మనం చంద్రబాబు నాయుడికి ఫుల్ బాటిల్ ఇద్దాం, మన కోట ఏమనండి ఎత్తడం చూద్దాం. ఎత్తడా? ఎందుకే వేదిక మీద వచ్చి గోషి పెట్టుకొని దప్పు కొట్టుకుంటా చంద్రబాబు నాయుడు పెన్లాన్ని, లేకపోతే కేసీఆర్ కూతురు కవితను దప్పు కొట్టుకుంటా పాట పాడమనండి. మన వాళ్ళు 500లకు 1000 రూపాయలకు పాడుతున్నారు కదా వేదికలకి, గజ్జలు కట్టుకొని దుక్కుకుంటా. మనం ₹1,00,00,000 ఇద్దాం. మనం ఇంతమంది ఉన్నాగా మనిషికి రూపాయి అడుక్కున్నా చాలుగా. మన వాళ్ళు 1,00,00,000 మంది లేరా రాష్ట్రం? రూపాయి అడుక్కుని నేను కవితకి ₹1,00,00,000 ఇస్తా, ఎగరమను వేదిక మీద గజ్జలు కట్టుకొని ఎగురుద్దాం. ఎందుకు ఎగరదు? వాళ్ళకు ఆత్మగౌరవం ఉన్నది, మనకు లేదు. కాబట్టి ఆ ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన మహానుభావులే, మహాపురుషులే మీరు ఈ రోజు రామచంద్రపల్లిలో పెట్టుకున్నటువంటి ఈ మహాత్మా జ్యోతిబా ఫూలే గారు, ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వీళ్ళు లేకపోతే ఈ రోజు మనకి మైకు లేదు, టెంట్ లేదు, బట్టలు లేవు, ఇండ్లు లేవు, భూములు లేవు. ఇంకా పాలేలుగా బానిసలుగా పడి ఉండేవాళ్ళం, విద్య లేదు, ఇంకా జంతువులుగానే పడి ఉండేవాళ్ళం. కాబట్టి ఏ రోజైతే మనం ఈ మహాపురుషులు సూచించినటువంటి మార్గంలో నడుస్తామో, ఏ రోజైతే మన మహాపురుషులు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకుంటామో, ఆ రోజే మనం ఆత్మగౌరవంగా బతకడానికి అవకాశం ఉంది. ఆత్మగౌరవం అంటే నిన్ను నువ్వు గౌరవించుకోవటం, నిన్ను నువ్వు ప్రేమించుకోవటం. ఎందుకంటే నిన్ను నువ్వు గౌరవించుకోకుండా ఇతరులు గౌరవించే అవకాశమే లేదు, నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా ఇతరులు ప్రేమించే అవకాశమే లేదు. కాబట్టి మనకు ఆత్మ న్యూనతా భావం ఉన్నది. అంటే మనల్ని మనం తక్కువ వాళ్ళుగా భావించుకుంటా ఉంటాం మానసికంగా మనం. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ సమాజంలో ఏ మనిషి ఎవడికి తక్కువ కాడు, అందరూ మేధావులే. మీరు తెలివి కల్ల వాళ్ళే, మీరు మేధావులే. కానీ మీరు తెలివి కల్ల వాళ్ళుగా మేధావులుగా గుర్తించబడలేదు. ఎందుకు గుర్తించబడలేదు అనంటే, నువ్వు కాదా ఏ కార్తీలో ఏం అలకాలి, ఎప్పుడు అలకాలి, నాగలి ఎంత లోతు దున్నాలి, ఎప్పుడు కొయ్యాలి, ఎప్పుడు మొయ్యాలి, ఎప్పుడు మందు కొట్టాలి, ఏ పుస్తకాలలో రాసింది, ఈ వస్తువులు చేయాలి, వాటికి ఏ మెటీరియల్ వాడాలి, ఏమేమి వాడాలి, ఇవన్నీ ఏ పుస్తకాలలో రాయబడ్డాయా? మనం కాదా మేధావులు? మనకు లేదా తెలివి? సాలే పురుగుకు గూడున్నది, గూడు కట్టుకుంటుంది. పిచ్చుకకు గూడున్నది, గూడు కట్టుకుంటుంది. తెలివి అందరికీ ఉంది, కానీ నువ్వు తెలివి కలవాడిగా గుర్తించబడలేదు. ఎందుకు గుర్తించబడలేదు? నీ శ్రమకు గుర్తింపు లేదు, నీ తెలివికి గుర్తింపు లేదు, నీ సంస్కృతికి గుర్తింపు లేదు. నువ్వు నీచమైన సంస్కృతి నీది అని చిత్రీకరించబడ్డది. నువ్వు తినే తిండి కూడా నీచమైనది, నువ్వు కట్టే బట్ట నీచమైనది, నువ్వు వింటున్న ఇల్లు నీచమైనదిగా చిత్రీకరించబడ్డది. కానీ మరి వాళ్ళెందుకు మేధావులుగా గుర్తించబడ్డారు? ఎవడైతే పాలక వర్గపు ఆలోచన విధానాన్ని అమలుపరిచే విధంగా పుస్తకాలు రాస్తాడో, పాటలు వాడతాడో, స్పీచ్లు ఇస్తాడో, వాళ్ళు మేధావులుగా గుర్తించబడతారు. మనం మేధావులుగా గుర్తించబడం, మనం శ్రమజీవులుగా గుర్తించబడం. ఈ సమాజం మీద వృద్ధపడినటువంటి ఆలోచనలు, ఆలోచన విధానం, సంస్కృతి అన్నీ ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకులే, మనవి కాదు. ఆ ఆలోచన విధానానికి అర్థం లేదు, పర్థం లేదు. మనం ఎన్నడూ అడగము, ప్రశ్నించము. ప్రశ్నించాం. పాపనాడు అంటాడు, కుడికాలు పెట్టి లోపలికి రావాలి. ఎందుకు కుడికాలు పెట్టి లోపలికి రావాలి? ఎడమకాలు లేకపోతే కుంటలమేగా. అంటే నీ బాడీ పార్ట్స్ లోనే, నీ శరీర భాగాలలోనే అంటరాంతరం స్టార్ట్ అయింది. ఎడమకాలు మంచిది కాదు, కుడికాలు చెడ్డది. ఇవన్నీ ఈ మన మీద రుద్దబడినటువంటి ఆలోచన విధానం అంతా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలక వర్గాలనే. వాళ్ళు మనం ఈ ఆలోచన విధానంలో పడి కొట్టుకుపోయినన్ని రోజులు, వాటిని అవలంబించినన్ని రోజులు, ఆ సంస్కృతిని మనం అవలంబించినన్ని రోజులు బానిసలుగానే ఉంటాం తప్ప మనం ఆత్మగౌరవంతో అధికారానికి రాము. వాళ్ళ ఆలోచన విధానమే మన ఆలోచన విధానమై కూర్చున్నది. ఎవరైతే ఏ మహాపురుషులైతే మీకోసం నిరంతరం పోరాటం చేసిండ్రో ఆ మహాపురుషుల గురించి ఏ రోజు మీకు చెప్పబడలేదు, మీరు తెలుసుకోలేదు. కానీ
ఎవరైతే మనం బానిసత్వంలో ఉండటానికి కృషి చేసిండ్రో, ఎవరైతే మనకు ఓటు ఉండద్దు, అంబేద్కర్ ఓటు తెస్తే అసలు వీళ్ళ పిచ్చోని చేతుల్లో రాయి పెట్టినట్టు వీళ్ళకెందుకు ఓట్లు? గాంధీ అన్నాడు వీళ్ళకెందుకు ఓట్లు, వీళ్ళకి చదువా పాడా, వీళ్ళకి ఓటు ఎట్లయినా తెలియదు, వీళ్ళకెందుకు ఓటు? ఓటు అనేది భూమి శిస్తు కట్టడానికి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి, డిగ్రీ హోల్డర్స్ కి, డిగ్రీ చదివినోనికి ఉండాలని అన్నాడు. ఎప్పుడు? 1931. అంటే మనం అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినామా? ఆదాయపు పన్ను? ఎవడికున్నాయి ఆస్తులు? భూమి శిస్తు కట్టినామా? మనకున్నాయి ఆ భూములు? డిగ్రీ చదివినామా అప్పుడు? లేదు. గాంధీ మనకు ఓటే వద్దానన్నాడు. పిచ్చోళ్ళ చేతిలో రాయి పెట్టినట్టు వీళ్ళకెందుకు ఓట్లు, వీళ్ళకి ఉండాలి అంటే మరి వాళ్ళు అంతేవారు కేవలం బాపనోళ్ళు మాత్రమే అప్పుడు ఆస్తి పన్ను కట్టేటోళ్ళు, భూమి శిస్తు కట్టేటోళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు. అంటే వాళ్లకు మాత్రమే ఓట్లు ఉండాలని చెప్పిండు గాంధీ. మనకు ఓట్లు వద్దానన్నాడు. కానీ అంబేద్కర్ లేదు, మనిషి అయి పుట్టిన ప్రతి వాడికి ఓటు ఉండాలన్నాడు. మనిషి అయి పుట్టిన ప్రతి వాడికి ఓటు ఉండాలి. అయితే ఈ రోజు అంబేద్కర్ మన కోసం పోరాటం చేసి ఓటిస్తే ఆ ఓట్లు గాంధీ మనకు అర్థంలోనికి గాంధీ మార్గంలో నడుస్తున్నాం. మనం నేటి గాంధీ మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాం. కానీ మనల్ని మరింత నీచంగా బతకడం కోసం కులాలు ఉండాలి, వీళ్ళు ఎట్టి చేయాలి, చేతి వృత్తులు చేయాలి, వీళ్ళ ఆత్మగౌరవం ఉండదు, వీళ్ళు ఇట్లనే బతకాలని చెప్పి గాంధీ దాన్ని సచ్చేదాకా మన బతుకులను నాశనం చేయడం కోసమే పోరాటం చేస్తుంది. వాళ్ళ సామాజిక వర్గాలు బాగుపడటం కోసమే పోరాటం చేస్తుంది. కానీ అంబేద్కర్ తను సచ్చేదాకా కాంగ్రెస్ పార్టీతో, గాంధీ తోటి 30 సంవత్సరాలు పోరాటం చేసింది. గాంధీ తోటి కాంగ్రెస్ పార్టీ. కానీ మనం నేటికి ఆ గాంధీ మార్గంలో ఆ కాంగ్రెస్ పార్టీకే ఓట్లేస్తున్నాం. నిజమా? గాంధీ స్వతంత్ర పోరాటం చేసిండా? మేము ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినామని చెప్పి 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంది. అంబేద్కర్ అంటాడు, దేశ స్వతంత్రము దేశంలో ఉన్నటువంటి ప్రజల స్వతంత్రం ఒకటి కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి స్వతంత్రం అసలు దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం అడుగుతున్నటువంటి స్వతంత్రం కాదు. ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు రాకముందుకు పూర్వము ఈ దేశంలో పాలకులు క్షత్రియులు, ఈ దేశంలో పాలనలలో చట్టాలు తయారు చేసేది, ఆలోచన విధానాన్ని తయారు చేసి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు, ఈ దేశంలో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కొమటోళ్ళు, వైశ్యులు. బ్రిటిష్ వాళ్ళు రావటం వల్ల వాళ్ళు రాజులై కూర్చున్నారు. బాపనోళ్ళ ఆలోచన విధానం స్థానంలో బ్రిటిష్ వాళ్ళ ఆలోచన విధానం వచ్చింది. వాళ్ళు వచ్చి వ్యాపారాలు పెట్టుకోవడం వల్ల కొమటోళ్ళు తిండికి లేకుండా అయిపోయింది. మరి వాళ్ళు ఎందుకు స్వతంత్రం కావాలన్నారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్వతంత్రం కావాలని అడుగుతుందని అన్నాడు అంబేద్కర్. ఎందుకు అనంటే వీళ్ళు కోల్పోయిన రాజ్యం, వీళ్ళు కోల్పోయిన ఆత్మగౌరవం, వీళ్ళు కోల్పోయిన ఆచారాలు తిరిగి సంపాదించుకోవటం కోసం స్వతంత్రం కావాలన్నారు. మనం సుఖంగా బతకటం కోసం కాదు. బ్రిటిష్ వాడు వచ్చి మన మీద ఎక్కి ఏం పాలించలే. ఇక్కడ ఆ పాటికే పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఎక్కి పాలించారు. అరే వీడు వచ్చిండు నా మీద ఎక్కి కూర్చున్నాడు, నాకు బరువు అవుతుంది, దించుండ్రా అంటే మనోళ్ళు స్వతంత్ర పోరాటంలో పాల్గొని దేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ ఈ దేశ స్వతంత్రము మనకచ్చిన స్వతంత్రం కాదు. కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి 1947లో స్వతంత్రం వస్తే మనకు 1932లోనే మనకు హక్కుల్ని, రిజర్వేషన్లని, ఓటు హక్కుని సంపాదించి పెట్టాడు. 64 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర ఫలం ఏది రాలే మనకు. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు తప్ప. ఈ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. అన్ని సమస్యలకి పరిష్కార మార్గం తెలంగాణ ఒకటే. తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు మీ ఆకిట్లకెళ్ళి మట్టి పొయ్యిలు పోయి మీ వంటింట్ల బంగారు పొయ్యిలు వస్తాయి అని చెప్తున్నారు. అన్నిటికీ అరే ప్రాంతీయ సమస్య పెద్దదా, కుల సమస్య పెద్దదా? ఈ దేశంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య ప్రాంతీయ సమస్యనా, కుల సమస్యనా? ఏది పెద్దది, ఏది ప్రధానమైంది? కులాన్ని నిర్మూలించాలని కేసీఆర్ ఎందుకు పోరాటం చేయడు? కులం ఉండకూడదని ఎందుకు చేయడు? కులం వల్లనే కదా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒకరికొకరు కలవట్లేదు, అంటరానితనం ఉంది, వివక్షత ఉన్నది, మనిషిని మనిషిగా చూస్తలేరు. మనమేమో ప్రాంతం వాళ్ళంతా ఒకటినని చెప్పి వాళ్ళతో కలిసి పోరాటం చేస్తున్నాం. అది నీ పోరాటమా? ఈ దేశంలో తెల్లదొరలు పోతే నల్లదొరలు పాలిస్తారు. అయ్యా మీరు కప్ప పిల్లల్ని పాముల కప్ప చెప్పిపోతున్నారు బ్రిటిష్ వాళ్ళతో అన్నాడు అంబేద్కర్. అయ్యా ఈ దేశం నుంచి తెల్లదొరలు స్వతంత్రం ఇచ్చిపోతే నల్లదొరలు ఈ దేశాన్ని పాలిస్తారు.
సాధిస్తారు. మీరు ఈ కప్ప పిల్లలైన నా సమాజాన్ని పాములకు విషపు నాగులకు అప్పచెప్పిపోతున్నారు. వాళ్ళు మింగి చంపేస్తారు నా ప్రజల్ని. కాబట్టి అట్లా కాదు, మీరు స్వతంత్రం ఇచ్చేది ఉంటే నా ప్రజలకు ఇవి ఇవ్వండి, ఈ హక్కులు, ఈ రిజర్వేషన్లు, ఈ ఉద్యోగాలు, ఈ ఓట్లు, ఈ రాజకీయ భాగస్వామి ఇవి ఇవ్వండి అని చెప్పి అంబేద్కర్ మన కోసం పోరాటం చేసిండు. కాబట్టి నేటికి మనం మనసుగా బతకగలుగుతున్నాం. రేపు కొత్తగా తెలంగాణ వస్తే ఏమీ రాదు. గవే అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు, ఇవే విద్యా ఉద్యోగ అవకాశాలు తప్ప కొత్తగా తెలంగాణ ఫలం ఏది రాదు. 64 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర ఫలం ఏది రానప్పుడు తెలంగాణలో ఏమొస్తుంది అనుకుంటున్నారు? ఆంధ్ర దొరోడు పోతే తెలంగాణ దొరోడు వస్తాడు. ఆంధ్ర దొరోడు పోతే తెలంగాణ దొరోడు మన మీద ఎక్కి పాలిస్తా ఉంటాడు. ఈ రోజు మన కోసం మనం పోరాటం చేసుకోవాల్సినటువంటి ఏ ఉద్యమాలలో మనం భాగస్వాములు కావట్లా. మనల్ని బానిసత్వంలోకి నెట్టేసి తిండికి లేకుండా చేసి మన బతుకులు రోడ్ల మీద పడే అన్ని ఉద్యమాలు మనం చేస్తూ ఉంటాం. అవినీతి నిర్మూలన ఉద్యమం వస్తుంది, మనమే ముందుంటాం. తెలంగాణ ఉద్యమం వస్తుంది, మనమే ముందుంటాం. ఇంకోటి 100 ఉద్యమాలు వచ్చినా మనమే ముందుంటాం. కాలుస్తారు, చచ్చిపోతాం. కానీ ఈ ఉద్యమం తాలూకా ప్రయోజనాలు మాత్రం వాళ్ళకి అందుతాయి, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటది. అరే మనం దస్తున్నాము, మనం ఏళ్ల నుంచి దొరల పొలాలలో ఎట్టి చేసినాం. ఈ రోజు తెలంగాణ పోరాటంలో కూడా ఎట్టి చేస్తున్నాం. ఎట్టే మనమేమో దస్తా ఉంటే ఇదే 10 సంవత్సరాల ఉద్యమంలో కేసీఆర్ ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నాడు, ఎన్ని వేల కోట్లున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది. ఒక పార్టీ వచ్చింది, 17 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, 2 ఎంపీలు వచ్చిండ్రు. మనమేమో సచినము, మన తల్లిదండ్రుల బతుకులు రోడ్ల మీదకి వచ్చినాయి. చదువు పోయింది, ఎడ్లు పోయినాయి, పుస్తమట్టలు పోయినాయి, బెయిళ్ల కోసం ఇవన్నీ పోయినాయి. కేసీఆర్ కు వాళ్ళ పెన్లం పుస్తమట్టలు అమ్ముకొని వాళ్ళ అయ్యా ఎడ్లు అమ్ముకొని తీసుకొచ్చి బెయిల్ ఇప్పించిందా? ఏనాడన్నా అరెస్ట్ అయిన ముఖమేనా? మరి మనం ఎందుకు రెచ్చిపోయి అరెస్ట్ అయినాం? అసలు అది మన పోరాటమా? ఏది మన పోరాటం? మన మహాపురుషులు చూపించినటువంటి ఈ బహుజన పోరాటమే. మీరంతా పాలకులు కావాలంటే కులాలను వదిలిపెట్టండి. సాంఘికంగా కాదు, ఎవరి కులంలో వాళ్ళే పెళ్లి చేసుకోండి, ఎవరి తిండి వాళ్ళే అంటుకొని తినండి, ఎవరి కంచం వాళ్ళకి, కేవలం మంచం వాళ్ళకి. కేవలం రాజకీయంగా ఒకటి కాని ఓటు చాలు మిమ్మల్ని మీకు అధికారాన్ని అందిస్తారు అని చెప్పిన ఆ సిద్ధాంతాన్నే కొనసాగించినటువంటి వాడు కాన్శీరాం గారు. ఇవన్నీ మన సార్ తర్వాత చెప్తాడు. కాబట్టి మిత్రులారా, మీతో ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉండే, కానీ సమయాభావం వల్ల మాట్లాడలేకపోతున్నా. కాబట్టి మిత్రులారా, కేవలం మనకి అధికారాన్ని అందించే, ఆత్మగౌరవాన్ని అందించే పోరాటాలు మాత్రమే చేయకండి. ఎవరొచ్చి రెచ్చగొట్టినా రెచ్చిపోకండి. రెచ్చగొడతారు మిమ్మల్ని. మన మనోభావాలు చాలా చిన్నవి. అంబేద్కర్ అంటాడు, సింహం మీదికి మిమ్మల్ని రెచ్చగొట్టి పంపిస్తారు, కానీ మీరు సింహం దగ్గరికి పోతే అది మిమ్మల్ని మింగి చంపేస్తుంది. అయితే సింహాల్ని చంపాల్సినటువంటి పద్ధతి అది కాదు. దానికి అందే ఆహారాన్ని, నీళ్ళని అందకుండా చేయండి, అదే చచ్చిపోద్దని చెప్పడం జరిగింది. మనకు ఏదైతే మన మీదెక్కి పాలిస్తున్నటువంటి ఈ పాలకులకి ఆహారాన్ని, నీళ్లను మనమే వేస్తున్నాం, ఓట్లు మనమే వేస్తున్నాం. వాళ్ళు మన మీదెక్కి మన శ్రమను దోచుకొని తింటున్నారు. మనకు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తున్నారు. నీ సమస్యల నుంచి నువ్వు బయటికి రావడానికి రోజు 300 రూపాయల కూలి చేసినా సరే నీ ఇంటి ముందు బెల్ట్ షాప్ పెడతాడు, లేదా నీ ఇంటి పక్కన బెల్ట్ షాప్ పెడతాడు, నీ పైసలన్నీ గుంజుకుంటాడు. మళ్ళా నువ్వు రూపాయి కిలో బియ్యం మీదనే ఆధారపడాలి తప్ప నువ్వు ఆకలితో ఉన్నన్ని రోజులు ఈ కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంది. ఈ దేశాన్ని 64 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పాలిస్తుందంటే కేవలం మన ఆకలే. నువ్వు ఆకలి నుంచి బయటికి రానంత కాలం కాంగ్రెస్ పార్టీ పాలనకి డోకాలేదు. నువ్వు ఆకలి నుంచి బయటికి వస్తే కదా అధికారం గురించి ఆలోచించేది. ప్రైమరీ నీడ్ ఫస్ట్ మనకు తిండి కావాలి. అది లేకుండా చేస్తే నువ్వు అధికారం కావాలంటావు, అన్నమే కావాలంటావు, బానిసగా పడి ఉంటావు. కాబట్టి ఆ ఆకలి విముక్తి పోరాటం మన మహాపురుషులు చేసేది. అధికార పోరాటం కాశీరాం గారు చేసింది. కానీ ఆ మార్గంలో మనం నడవట్లేదు. మీరు మనసులుగా బతకాలంటే, కనీసం మీ పిల్లలన్నా మనసులుగా బతికించాలంటే ఈ బహుజన మార్గంలో మాయావతి నేతృత్వంలో నడవాలని కోరుకుంటూ జై భీమ్.